హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో ఈ రిటైర్మెంట్తో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న ఒక 2 రికార్డులు ఉన్నాయి. ఆ 2 రికార్డులు కూడా మిస్ అయిపోయాడని చెప్పాలి. అదేంటి అంటే మనకి ఇప్పటివరకు ఇండియన్ టీము మొత్తం 589 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఇండియా గెలిచింది కేవలం 181 మ్యాచెస్ మాత్రమే. మరి ఆ 181 మ్యాచెస్లో కూడా మరి మనకి సచిన్ టెండూల్కర్ చూసుకుంటే మొత్తం 72 మ్యాచెస్లో ఉండటం జరిగింది. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ చూసుకుంటే కేవలం 62 మ్యాచెస్ మాత్రమే గెలిచిన మ్యాచెస్లో ఉన్నాడు ప్లేయింగ్ లెవెల్లో. సో మరి ఇంకొక 10 మ్యాచ్లు కనుక ఉన్నట్టయితే గెలిచిన మ్యాచెస్లో ఖచ్చితంగా మరి సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అయిపోయేది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం ఈ టెస్టుల మ్యాచ్ల్లో ఏదైతే గెలిచామో సో మరి ఆ గెలిచిన మ్యాచ్లో అత్యధిక స్కోర్లు కొట్టిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే సో దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ సచిన్ టెండూల్కర్. సో ఇప్పటి వరకు మరి సచిన్ టెండూల్కర్ చూసుకుంటే 5900 రన్స్ ఏమో చేసినట్టున్నాడు. సో దాని తర్వాత మరి విరాట్ కోహ్లీ చూసుకుంటే ఇప్పటి వరకు కేవలం మరి 4700 రన్స్ మాత్రమే చేశాడు. సో దీంతో ఇంకొక 1200 రన్స్ కనుక కొట్టినట్టయితే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అయిపోయేది. సో కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి మరి ఈ 2 రికార్డులు సచిన్ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఈ 2 రికార్డులు కూడా మరి చెక్కు చెదిరే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.